వెల్కమ్ టు మా ఊరు ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. ఓకే, ఈ రోజు మనం తిహార్ జైలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అదే ఈరోజు మనము మన దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు అయినటువంటి తిహార్ జైలు గురించి మాట్లాడుకుందాం. ఈ తిహార్ జైలు అంటే చాలా భయంకరమైన ప్రాంతం అని చాలా మందికి అపోహలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని సంస్కరణలకు పురుడు పోసుకున్న స్థానం తిహార్ జైలు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు తిహార్ ప్రాంతంలో కలదు. అందుకే దీనిని తిహార్ జైలు అని పేరు వచ్చింది. ఇది ఢిల్లీలోని చాణక్యపూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో కలదు. తిహార్ జైల్లో దాదాపు 10,000 మంది ఖైదీలకు సరిపోయేబడే వసతులు ఉన్నాయి. కానీ అంతకు మించే ఈ జైల్లో ఎప్పుడు అంతకంటే ఎక్కువ మందే ఉంటారంట ఈ జైల్లో. అవును, ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇది చాలా డేంజర్ జైలు అన్నమాట. అంటే చాలా పెద్ద జైలు. అయితే ఈ జైలు అనేది ఇప్పుడు ఎందుకు అంత మళ్ళీ ప్రాముఖ్యత సంతరించుకుందంటే, మనకు రీసెంట్ గా ఈ ఢిల్లీ మద్య కుంభకోణంలో మన తెలంగాణ నుండి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయింది. అలాగే ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యి ఈ తిహార్ జైల్లోనే ఉన్నారన్నమాట. అట్లా ఈ తిహార్ జైలు అనేది చాలా ప్రాముఖ్యతమైన జైలు. ఎప్పటి నుండో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మరి చాలా డేంజరస్ జైలు అన్నమాట ఈ జైలు. అంటే మన భారతదేశంలో అతిపెద్ద జైలు అన్నమాట ఇది తిహార్ జైలు అనేది. అతిపెద్ద జైలు. అదే ఇప్పుడు మనం ముందు చెప్పినట్టు ఈ జైలు మనకు మన భారత రాజధాని అయినటువంటి ఢిల్లీలోని చాణక్యపూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటది. అయితే ఈ జైలు మనకు 1958లో 1273 మంది ఖైదీల కోసం స్థాపించబడింది. అవును. ఇంకా ఈ జైలు ఇప్పుడు ప్రస్తుతానికైతే 10,000 మంది ఖైదీలను పెట్టగల స్థాయికి అంతకు మించి అయినా పెట్టొచ్చు అనమాట. 10,000 మంది కంటే ఎక్కువ మంది ఖైదీలను పెట్టొచ్చు మనం. అంటే ఇది భారతదేశపు మొట్టమొదటి సిపిఐ అధికారిని కిరణ్ బేడి ఈ ప్రాంతం నుంచి సంస్కరణలు మొదలు పెట్టారు. ఎంతో మంది రాజకీయ నేతలకు, పారిశ్రామికవేత్తలకు, హంతకులకు, ఉగ్రవాదులకు, అలాగే ఉద్యమ నాయకులకు ఈ జైల్లో ఆశ్రయం ఇచ్చింది. అందుకే దీన్ని తిహార్ ఆశ్రమం అని కూడా అంటారు అనమాట. తిహార్ ఆశ్రమం అని పేరు పెట్టింది మనకు తెలుసు. మన భారతదేశంలోనే ఫస్ట్ ఐపీఎస్ మహిళ ఎవరనంటే మనకు కిరణ్ బేడి అని చెప్తాం కదా. అవును. ఫస్ట్ ఆమెతో మహిళలు అనేది ఇక స్టార్ట్ అయ్యిందే ఐపీఎస్ లా కిరణ్ బేడి తోటే స్టార్ట్ అయింది అనమాట. చాలా గ్రేట్ ఆఫీసర్ ఆమె. మళ్ళా స్ట్రిక్ట్ అనమాట కిరణ్ బేడి. అయితే ఆమె ఈ జనరల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఈ తిహార్ జైలుకి చాలా ఆమె సంస్కరణ చేసింది అనమాట. అంటే దాంట్లో మెడిటేషన్ పెట్టడము, అట్లనే ఈ తిహార్ జైలును 9 బ్లాకులుగా విభజించింది. 9 బ్లాకులు. పిల్లలకు, విఐపీలకు, మళ్ళా డేంజరస్ వాళ్ళకంటే టెర్రరిస్ట్ జైలుకి వచ్చే వాళ్ళకి సపరేటు ఇట్లా ఈమెనే సంస్కరణ తీసుకొచ్చి ఈ తిహార్ ఆశ్రమం పేరు కూడా ఆశ్రమం పేరు పెట్టింది అనమాట. కిరణ్ బేడి చాలా డెవలప్ చేసింది తిహార్ జైలు. అలాగే మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకులైన కేహార్ సింగ్ అండ్ సత్వర్ సింగ్ లను ఈ జైల్లోనే నిర్బంధించారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి ఎంకే కనిమోలని ఈ 2G కేసులో అరెస్ట్ చేసి ఇదే జైల్లోనే పెట్టిర్రు. అలాగే ఈ తిహార్ జైల్లో ప్రస్తుతం 15,000 మంది ఖైదీల దాకా ఉంటున్నారంట. వాళ్ళందరికీ ఆహారం పెట్టడం అనేది చాలా కష్టతరం అంట. అంటే ఈ తిహార్ జైలు 4 వంటగదులు ఉన్నాయంట. ఇక వేసవి సమయంలో ఈ వంటగదులు చాలా వేడిగా ఉంటాయంట. ఇందులో వంట చేయడానికి సిబ్బంది కూడా చాలా ప్రాబ్లం అవుతాయంట. అలాగే ఈ తిహార్ జైలు ఏంటంటే ఈ జైలు ఉదయం 5 గంటలకు అల్పాహారం అంటే టిఫిన్లు పెడతారంట. ఈ టిఫిన్లలో రొట్టెలు, చపాతీలు, పూరీలు, పప్పు పెడతారంట. ఇక మధ్యాహ్నం 12 గంటలకేమో ఇక అన్నము, పప్పు, సబ్జీ పెడతారంట. అలాగే రాత్రి కూడా ఇదే మెనూ ఉంటదంట. మధ్యాహ్నం ఏదైతే పెట్టిర్రో అదే రాత్రి కూడా అదే మెనూ ఉంటదంట. ఇక వారానికి 2 సార్లు కీరు పెడతారంట. ఇక ఖైదీలకు ఇక్కడ మాంసం అనేది ఉచితంగా పెట్టారంట. వాళ్ళంతలో వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి స్వయంగా క్యాంటీన్ లో కొనుక్కొని తినాలి, కానీ నాన్ వెజ్ అయితే పెట్టారంట. అయితే ఈ తిహార్ జైల్లో ఈ వసతులతో పాటు మనకు రేడియో స్టేషన్లు కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి.
అట్లాగే ఈ తీహార్ జైల్లో మనం ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పెద్ద ఇండస్ట్రీ కూడా ఉందన్నమాట. అంటే ఈ ఖైదీలు ఉత్తగానే ఉండరు కదా జైల్లో ఉంటే, వాళ్ళు ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటారు కదా, ఆ పని చేసుకోవడానికి ఇండస్ట్రీ కూడా ఉంటుంది తీహార్ జైల్లో. అయితే వీళ్ళు ఈ ఖైదీలు తయారు చేసే వస్తువులకు బ్రాండెడ్ కూడా తీహార్ జైల్ ప్రొడక్ట్స్ అనే బ్రాండ్ పేరు మీదనే అమ్ముడైతాయి అన్నమాట ఆ వస్తువులని. అలాగే ఇంకా టీవీలు కూడా ఉంటాయి దీంట్లో, కాకపోతే దాంట్లో మన గవర్నమెంట్ ఛానల్స్, దూరదర్శన్ అవే ప్రసారం అవుతాయి. ఇక మనకు తెలుసు జైలు అంటే శిక్షణ అనుభవించడానికి ఉండే స్థలం కావున ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ మనకు ఈ శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళకు శిక్షణ అనుభవిస్తున్నామో మా శిక్ష పడింది అన్న ఫీలింగే ఉంటది అనమాట. అంటే జైలు అంటేనే అట్నే తయారు చేస్తారు. ఇన్ని ఫెసిలిటీస్ మనం చెప్పినా గానీ జైలు లాగానే ఉంటది. అయితే అట్లా ఆ విధంగానే జైలును రూపొందిస్తారన్నమాట. అంటే ఇరుకు గదులు, అతి తక్కువ వెలుతురు ఉన్న గదులు ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకు శిక్ష పడిన వాళ్ళకి పశ్చాత్తాపమై శిక్షణ అనుభవిస్తున్నంత ఫీలింగ్ వచ్చేటట్టు తయారు చేస్తారన్నమాట ఈ జైళ్ళను. అవును. అయితే ఇక మనము ఫస్ట్ చెప్పినట్టు ఈ తీహార్ జైల్లో ఎందరో రాజకీయవేత్తలు, మళ్ళా పొలిటీషియన్లు, బిజినెస్ మ్యాన్లు, మర్డర్ చేసిన వాళ్ళు, టెర్రరిస్టులు ఎందరో ఉన్నారు. అయితే అట్లనే ఈ జైల్లో ఉరి కూడా తీసిరు అనమాట ఈ జైలు. అయితే ఈ ఉరి వేసిన వారిలో మనకు మొట్టమొదటిగా మనకు గుర్తు వచ్చేది మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ అయినటువంటి అఫ్జల్ గురు. అయితే ఈ అఫ్జల్ గురు ఏంటంటే 2001 డిసెంబర్ 13న మన పార్లమెంట్ లో ప్రవేశించి 5 ఎట్లా పడితే అట్లా కాల్పులు జరిపిరన్నమాట, 5 జొరవాడి. అయితే ఈ కాల్పుల్లో దాదాపు 9 మంది చనిపోయారు, 15 మంది గాయాలు అయ్యాయి. అయితే ఈ ప్లాన్ సెట్ చేసిందంతా ఈ అఫ్జల్ గురే అనమాట. ఆయన జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ కి సపోర్ట్ అనమాట ఆయన. అయితే ఈ సూత్రధార అయినటువంటి అఫ్జల్ గురును మనము జమ్మూ కాశ్మీర్ లో పట్టుకున్నారు. 2006లో పట్టుకొని సెప్టెంబర్ లో ఉరిశిక్ష ఖరాయింది. ఇక ఆయన 2006 నుండి తీహార్ జైల్లోనే ఉన్నాడు ఆయన. ఇక 2013 ఫిబ్రవరి 9న ఈ జైల్లోనే ఉరిశిక్ష వేసారు అనమాట. అయితే ఆ ఉరిశిక్ష వేసేది కూడా సపరేట్ ఉంటది మనకు ప్రతి జైల్లో. తాడు అదంతా సెటప్, ఆ జైల్లో ఉరిశిక్ష పడేది అది ఒక అంటే లోపట ఉంటది అనమాట. అది దాన్ని ఎవరు అలో చేయరు. చాలా భయంకరంగానే ఉంటది అది ఉరిశిక్ష వేసేది. అయితే ఈయన ఉరిశిక్ష మన తీహార్ జైల్లోనే వేసిర్రు. కాకపోతే అంత్యక్రియలు కూడా ఈ తీహార్ జైల్లోనే వేసిర్రు. ఎందుకంటే ఈయన చూస్తేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రాలేదన్నమాట ఈ అఫ్జల్ గురును. అందుకని ఇక ఆయన అంత్యక్రియలు కూడా మన ఈ జైల్లోనే చేసిర్రు అనమాట. అవును. ఇప్పుడు ఈ తీహార్ జైలు అనేది దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంతో ఉందంట ఇది. అవునవును, 400 ఎకరాల విస్తీర్ణం తోటి మళ్ళీ అందులో మళ్ళీ 9 ఫంక్షన్ జైళ్ళని కలిగి ఉంది అనమాట ఇది. అవునవును. అయితే ఇక మనము ముందు చెప్పినట్టు ఇందిరాగాంధీ హత్య కేసులు అంటే ఆ ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డే చంపిరు అనమాట. అదే కేహార్ సింగ్, సత్వంత్ సింగ్ అని వాళ్ళిద్దరు ఆమెని చంపిర్రు. వీరిని కూడా ఈ జైల్లోనే ఉన్నారు అనమాట. అయితే ఉరిశిక్ష కూడా ఈ జైల్లోనే వేసారు, తీహార్ జైల్లోనే. అవును, తీహార్ జైలు వేసారు. అయితే ఇంకా ఈ తీహార్ జైల్లో మరో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి. ఆయన పేరు ఏంటంటే చార్లెస్ శోభరాజ్ అనమాట. ఈ చార్లెస్ శోభరాజ్ ఏంటంటే చాలా పెద్ద దొంగ అనమాట. ఆయన దొంగ, చాలా సైకో కిల్లర్ అని అంటారు కదా, ఆ సైకో కిల్లర్ లాంటి వాడు. ఈ చార్లెస్ శోభరాజ్ మీద మనకు చాలా సినిమాలు వచ్చినాయి. ఈ దొంగతనాలు, మర్డర్ సినిమాలకు ఈయననే ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అయితే ఈయన ఏంటంటే 1986 మార్చి 6న ఈ జైలు నుండి తప్పించుకున్నాడు ఈయన. అయితే ఇతని గురించి మనము చెప్పాలంటే మళ్ళీ అతన్ని మళ్ళీ పట్టుకొచ్చారు కదా, మళ్ళీ పట్టుకొచ్చారు. తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల శిక్ష అనేది అదనపు శిక్ష చేసారు కదా. అదే మళ్ళా తర్వాత విడుదలైపోతాడు అనమాట. అట్లా తప్పించుకుంటాడు అనారోగ్య కారణాలు చెప్పి. ఈయన గురించి చెప్పాలంటే ఏంటంటే ఈయన
భారత్ మరియు వియత్నాం సంతతి అంటే జాతికి చెందినవాడు అంట. వియత్నాం అంటే భారత్ వియత్నాం అంటే ఇతని తండ్రి ఏమో మన భారతదేశము సింధు జాతికి చెందినవాడు, పేరు హత్చంద్ శోభరాజు. మరి తల్లి ఏమో వియత్నాం దేశం చెందింది అనమాట, ఆమె మన భారతదేశం కాదు. ఓకే. ఆ పేరేమో ట్రావెల్ లోకాంగో. అయితే ఈ చార్లెస్ శోభరాజు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు అనమాట. వాళ్ళ పెళ్లిళ్ళు అయినాక వాళ్ళు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇంకా ఈ చార్లెస్ శోభరాజు పుట్టిండు కదా, ఆయనని ఒక ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ దత్తత తీసుకున్నారు అనమాట. ఓకే. ఇక ఆ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కు తర్వాత కొన్ని రోజులకు పిల్లలు అవుతారు. ఇక వాళ్ళు కూడా ఈ చార్లెస్ శోభరాజును కొద్దిగా పట్టించుకోరు అనమాట. ఇక పట్టించుకోకపోవడంతో ఇక ఈ చార్లెస్ శోభరాజు చిన్నప్పటి నుండి దొంగతనాలు చేస్తాడు అనమాట. ఇక పెద్ద పెద్ద అట్లా దొంగతనాలు అలవాటు అవుతాయి ఈయనకు. అయితే ఈయనకు జైలు శిక్షలు పడ్డా కానీ ఈజీగా తప్పించుకుంటాడు అనమాట, చాలా తెలివిగా. ఏంటంటే అనారోగ్య సమస్యలు చెప్పి మళ్ళా అక్కడ ఉన్న జైలు అధికారులతో మచ్చిక చేసుకొని ధనము వాళ్ళకి ఇచ్చి, అంటే మనీ డబ్బు ఆశ చూపించి అట్లా తప్పించుకుంటూ ఉంటాడు అనమాట అట్లా. ఓకే. అయితే ఈ చార్లెస్ శోభరాజుకు మ్యారేజ్ కూడా అయ్యింది, మన లవ్ మ్యారేజ్. అయితే ఆమె కూడా ఈయన దొంగతనాలలో పాలు పంచుకునేది అనమాట ఆమె. ఓకే. వీళ్ళిద్దరు కలిసి చేసేది. వీళ్ళిద్దరు కలిసి మన భారతదేశానికి వచ్చిర్రు. ఇక ఇక్కడ దొంగతనాలు మర్డర్లు చేసేది. ఇక 1976 నుండి 97 వరకు భారతదేశం జైల్లోనే శిక్ష అనుభవించింది ఈయన దొరికినప్పుడు. అప్పుడు ఈ తీహార్ జైల్లోనే ఉండనమాట ఈ చార్లెస్ శోభరాజు. ఓకే. అట్లా ఇట్లా ప్రముఖమైన వ్యక్తి ఈయన కూడా ఈ తీహార్ జైల్లోనే గడిపిండు అనమాట ఆయన. అవునవును. ఇప్పుడు దాదాపుగా 1958 నుంచి ఆ జైలు అనేది అంచెలంచెలుగా పెద్దగా చేసుకుంటా ఈ విధంగా పెద్దగా చేసిరు అనమాట ఇప్పటి వరకు. అదే ఇంకా ప్రముఖులు అంటే ఇక మన 2G స్పెక్ట్రమ్, ఏ రాజా కనిమలు, ఇలా చాలా మంది ఈ తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే మన సీఎం కేజ్రీవాల్, కవిత వీళ్ళు ఉన్నారు అనమాట ఈ తీహార్ జైల్లో. అదే ఇక మనం ముందు చెప్పినట్టు దాదాపు 400 ఎకరాలు అంటే చాలా పెద్ద జైలు ఉంటుంది, చాలా పెద్ద. అయితే ఈ తీహార్ జైలుకు మనకు అదే ఇండస్ట్రీ ఉందని చెప్పినాం కాబట్టి దీనికి టర్న్ ఓవర్ అంటే సేల్స్ 50 లక్షల వరకు అవుతుంది సంవత్సరానికి దీనికి. ఓకే. ఈ జైలు ఉత్పత్తులు మరియు యాడ్స్ ద్వారా మనకు జైలుకు 50 లక్షల సంవత్సరానికి 50 లక్షల టర్న్ ఓవర్ వస్తుంది మన. ఇప్పుడు ఈ జైలు లోపల ఎట్లుంటది అంటే ఇక్కడ కాంప్లెక్స్ హౌస్ 6 ఖైదీలకు ఒకటి, మొదటిసారి నేరం చేసిన వారికి ఒకటి, దీర్ఘకాలం పాటు విచారణలో ఉన్న వారికి ఒక రకంగా, మహిళలకు మరియు హై సెక్యూరిటీ ఖైదీలకు ఒక రకంగా అనేది డివైడ్ అయి ఉంటాయి అనమాట. ఇట్లా అన్ని వార్డులలో ఎయిర్ సర్క్యూట్ సిస్టమ్ అంటే ఇక్కడ అంటే అన్ని వార్డులలో ఎయిర్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది ఉంచుతారనమాట. ఈ వార్డుల లోపల విద్యుత్ పరికరాలు ఏమి ఉన్నాయంట. అలాగే మళ్ళీ మొత్తం CCTV, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ కోసం అంతర్నిహిత యంత్రాంగం అంట. ఇంకోటి ద్వంద్వ నీటి సరఫరా వ్యవస్థ, సోలార్ హీటింగ్ సిస్టమ్, RO సిస్టమ్, మరుగునీటి శుద్ధి ప్లాంట్, రెయిన్ వాటర్ అవన్నీ డిఫరెంట్ అంటే ఎక్కడెక్కడ వెళ్ళేటట్టు అనమాట. తర్వాత ఇది శక్తి చేతన భవనాలట. అదే అలాగే ఇక హై సెక్యూరిటీ ఖైదీలు మరియు మొదటిసారి నేరం చేసిన వారి కోసం ప్రత్యేక జైలు ఏర్పాటు చేయడం ద్వారా ఇక పూర్తి విభజనను నిర్ధారించడం అనమాట. ఇక్కడ అన్ని డివైడ్ చేసి ఉంటాయంట అన్ని ఎక్కడి అక్కడ. అదే మనం ముందు చెప్పినట్టు ఈ కిరణ్ బేడి వచ్చిన తర్వాతనే ఈ జైలు అనేది అట్లా అభివృద్ధి చెందింది అనమాట. అంటే జైలు అంటే జైలు లాగానే కాకుండా వేరే ఇట్లా ఇండస్ట్రీ పెట్టడము, ఇట్లా వసతులు కల్పించడము, అట్లా జైలుగా మార్చబడి ఈ బేడి కిరణ్ బేడి నిర్వహించింది. ఆమె అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇక ముఠా సభ్యులను రిక్రూట్ చేయడానికి, నిషిద్ధ వస్తువులను విక్రయించడానికి మరియు డబ్బు వసూలు చేయడానికి, జైల్లో ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని కరడుగట్టిన నేరస్తుల కోసం ఆమె ప్రత్యేక బ్యారక్లను కూడా ఏర్పాటు చేసింది అనమాట. అవునవునవును. అయితే ఇట్లా అయితే మనము చెప్పొచ్చు ఈ తీహార్ జైలు అనేది అట్లా చాలా పెద్ద జైలు అన్నమాట. ఇంకా మన దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు. సో ఇది మనం చెప్పాలనుకున్నది తీహార్ జైలు గురించి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ మా ఊరి ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.